మన్నెగూడ క్రాస్ రోడ్ నుంచి తీసుకుపోతున్నారు. దానివల్ల జరిగింది ఏంది? ఇగో ఇది పాత బ్లూ లైన్ అలైన్మెంట్. ఇప్పుడు వీళ్ళు కొత్తగా చేసేది ఇక్కడ ఇక్కడ ఇట్లా 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 జరిపి ఇక్కడ దాకా తీసుకుపోయారు. ఇప్పుడు ఇది నేను చెప్పిన ఈ 5 కిలోమీటర్ల దూరం జరిపిన ప్లేస్ ఇది, ఈ మన్నెగూడ క్రాస్ రోడ్స్కి. దీనివల్ల ఏమవుతుంది? ఈ షాద్ నగర్ పరిగి రోడ్ కాన్ నుంచి పడితే ఈ మన్నెగూడ క్రాస్ రోడ్స్ దగ్గర దగ్గర సంగారెడ్డి దానిక ఇదంతా కూడా దూరం జరిపినారు. దీంట్లో ఉన్న మతలబ్ ఏంది? దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే అక్కడ ప్రజలు చెప్తున్న మాట, అక్కడ ఇంకో ప్రాంత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గారికి, అట్లనే ఒక ఎక్స్ఎంపీ గారికి, అట్లనే ఒక మాజీ మంత్రి గారికి, ఆ జిల్లాకు సంబంధించిన చాలామంది కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది. మళ్ళీ దీంట్లో కూడా నేనంటున్న మాట కాదు, అక్కడ ప్రజలు అంటున్న మాట, బిగ్ బ్రదర్సే స్వయంగా ఈ ఏరియాలో అవకాశం ఉన్న దగ్గర ల్యాండ్ అక్వైర్ చేసుకొని పెట్టుకున్నారు. ఇట్లా వీళ్ళు అక్వైర్ చేసుకున్నారు కాబట్టి దీన్ని మార్చడానికి ఇవాళ ప్రపోజల్ పెట్టినారు. అయితే ఇప్పుడు ఇది 180 కిలోమీటర్ల రోడ్డు. ఈ 180 కిలోమీటర్ల రోడ్లు కొద్దిగా సాగర్ రోడ్ దగ్గర కొంత, శ్రీశైలం రోడ్ దగ్గర కొంత, పరిగి రోడ్ దగ్గర కొంత, చేవెళ్ళ రోడ్ దగ్గర కొంత ఇక్కడ జరిపినారు 4 చోట్లల్లో. ఈ 4-5 చోట్లలో ఎందుకు జరుగుతుంది మరి? ఒకవేళ సరే రీజనల్ రింగ్ రోడ్ ఇప్పుడు ఒక 50 కిలోమీటర్ల దూరంలో ప్రపోజ్ చేసినారు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు. 50 కిలోమీటర్లు కాదండి, మాకు ఇంకా డెవలప్మెంట్ కావాలి సిటీకి అంటే మొత్తం 60 కిలోమీటర్లు జరిపి 60 కిలోమీటర్ల ఆర్క్ కొట్టండి. కానీ కొన్ని కాన్సన్ట్రేటెడ్ ప్లేసులనే జరిపేసి మిగతా దగ్గర పాత అలైన్మెంట్ని కన్ఫర్మ్ చేసి చేయడం వెనకాల మతలబ్ ఏంది అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల భూములు, కాంగ్రెస్ పార్టీ నాయకుల భూములు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళు ఈ 6 నెలల కాలంలో పేదల్ని రింగ్ రోడ్ ఒకటి ఏర్పాటు భయపెట్టి ఎక్కడెక్కడైతే భూముల్ని వీళ్ళు మారుస్తూ పోతే వాళ్ళు డబ్బులు ఇయ్యరు అని తెలుసు. వాళ్ళు ప్రాజెక్టు టేకప్ చేయకపోవచ్చు కూడా. ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే వీళ్ళు మరీ ఎక్కువ మార్పులు చేసి దీని వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమై చేస్తే వాళ్ళు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయకపోవచ్చు. అప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే, మాకు అందిన సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు టేకప్ చేయకపోయినా సరే, వాళ్ళు 12,500 కోట్లు ఇవ్వకపోయినా సరే, తెలంగాణ రాష్ట్రం 12,500 కోట్లు నష్టపోయినా సరే, రోడ్డు మాత్రం మా భూముల గుండాలనే పోవాలి, అలైన్మెంటు మార్చవలసిందే. ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు చేసైనా సరే మనమే టేకప్ చేద్దాం, రాష్ట్ర ప్రభుత్వమే టేకప్ చేద్దాం, కానీ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి, మా భూముల ధరలు పెరగాలి. అప్పు చేసినా పర్లేదు, తెలంగాణ రాష్ట్రం మీద 12,500 కోట్ల అప్పు భారం మోపైనా సరే, ప్రజల్ని అప్పుల ఊపిలోకి నెట్టైనా సరే, మా భూముల ధరలు మాత్రం పెరగాలి, ఆ రోడ్డు మాత్రం మా భూముల గుండానే పోవాలి. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన విధానం. అందుకే ఈ ప్రమాదం ఉన్నది ఇవాళ. అందుకే నేను మీ మీడియా ద్వారా బీఆర్ఎస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ గవర్నమెంట్ని, మీరెట్టి పరిస్థితుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఆల్రెడీ అలైన్మెంట్ ఫైనల్ చేసిందో ఆ పాత అలైన్మెంట్ ప్రకారమే మీరు ముందుకు పొండి. అప్పుడే కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును టేకప్ చేసి మనకు 12,500 కోట్లు మన తెలంగాణ రాష్ట్రానికి సహాయం అందుతుంది.
నేను ఆ ప్రాంత